కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ చేరుకున్నారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సకల శ్రేయోభివృద్ధిరస్తు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శృంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమస్తే శల్యమే మయశ్చ మే ప్రియం చ మే ను కామశ్చ మే కామశ్చ మే సోమరసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే ధృతా చ మే భర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే మిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీలం చ మే లయశ్చ మే హృతం చ మే యక్ష్మం చ మే నామయశ్చ మే జీవాదుశ్చ మే దీర్ఘాయుత్వం చ మే నమిత్రం చ మే భజం చ మే సుఖం చ మే శయనం చ మే శూషా చ మే సుదినం చ మే దర్శనస్తు మనోరథ పరిపూర్ణ భవంతు. కాబట్టి మీ యొక్క వంశం మొత్తం ఆ యొక్క పరమేశ్వరుడు తరిస్తారని మేము కోరుతున్నాం. శుభం. రండి, అయిపోయింది. ఇవ్వాలి గణపతి గారు బాగున్నారు. మీకు అందుకే విశేషంగా ఎక్స్ప్రెషన్ చేశారు. గణపతి గారు మంచి ఆశీర్వచనం మీకు ఇచ్చాం.
ఇక కొండారెడ్డిపల్లిలోని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎవరెవరు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? నెక్స్ట్ సీఎం స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని కూడా ప్రారంభించారు. అక్కడ ప్రత్యేకాలయంలో పూజల అనంతరం కూడా అక్కడ చెంచులతో కూడా మాట్లాడడంతో పాటు రాబోయే రోజుల్లో చెంచుల అభివృద్ధి పని కోసం ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఆయనకి ఘన స్వాగతం లభించింది. చెంచులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అక్కడ మొత్తంగా ఆయన పర్యటన ముగించుకున్న అనంతరం అక్కడ సభలో మాట్లాడిన అనంతరం కూడా ఆయన నేరుగా ఆయన సొంత గ్రామమైనటువంటి వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేరుకున్నాడు. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడవచ్చు. ఎందుకంటే ఆయన సొంత గ్రామానికి వస్తుండడం, ముఖ్యంగా ఆయన సొంత గ్రామంతో పాటు ఆయన ఈ నియోజకవర్గంలో ఆయనకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదే విధంగా ఆయనకు పూర్తిగా పెద్ద ఎత్తున ఉండడంతో దీనికి అంతా కూడా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కొండారెడ్డిపల్లి గ్రామం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఉంది. విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడ రామాంజనేయ స్వామి టెంపుల్ లో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వెంట ఉన్నారు. ఇక్కడ నుంచి ఆయన అక్కడికి నేరుగా చేరుకోవడంతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు పాల్గొంటున్నారు. ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడికి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పూజారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గుడిలో ఉన్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా ఒక్కసారి కొండారెడ్డిపల్లి అంతా కూడా జనసంద్రంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత అచ్చంపేట, ఆ తర్వాత వంగూరు మండలానికి రావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 12,600 కోట్ల రూపాయలతో గిరిజన సంక్షేమ అభివృద్ధి కోసం ఇందిరా గిరిజల సౌధ పథకానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి మెయిన్ సభలో కూడా మాట్లాడాడు. రాబోయే రోజుల్లో గిరిజనులకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారికి పోడు భూముల్లో వ్యవసాయాన్ని చేసే విధంగా అధికారులు తోడుంటారు. అదే విధంగా గతంలో వీరికి వ్యవసాయం చేసే నైపుణ్యం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆంక్షలతో కూడినటువంటి వ్యవసాయం వల్ల వారు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకోలేనటువంటి దుస్థితికి వచ్చారన్నటువంటిది వారి దృష్టిలో ఉంచుతూనే మరోవైపు దాదాపు అక్కడ ఉన్నటువంటి చెంచు గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు కూడా ఇప్పటికే ఈ యొక్క సౌర పలకల ద్వారా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ పరికరాలను, అదేవిధంగా అక్కడ పంపు సెట్లను కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా వారు భవిష్యత్తులో బాగుపడాలంటే ఖచ్చితంగా వారికి సాగు తోటలకు సంబంధించి ఏదైతే పండ్ల తోటలకు సంబంధించినటువంటి వాటి మీద ప్రత్యేక దృష్టి సారించి వాటి మీద వారికి అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్తులో వారికి ఆదాయ వనరులు ఏ విధంగా ఉపయోగించుకునేది కూడా పూర్తి స్థాయిలో వారితో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. రేఖ, ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన పర్యటన కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడిప్పుడే ఆయన కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకోవడంతో పాటు ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున అక్కడికి ఆయన అభిమానులతో పాటు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఆయనకు గజమాలతో కూడా స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ ను మనం క్లియర్ గా విజువల్స్ లో చూడవచ్చు. ఎందుకంటే ఆయన సొంత గ్రామం, అదే విధంగా కొండారెడ్డిపల్లి గతంలో ఆయన ఇక్కడికి వచ్చేసినప్పుడు కూడా కొండారెడ్డిపల్లికి కోట్ల రూపాయల నిధులతో హాస్పిటల్స్, అదే విధంగా పాడి పరిశ్రమలకు సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా సమకూర్చినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపించింది. తిరిగి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వస్తున్నాడని తెలియడంతో ఉదయం నుంచి కూడా పోలీసు అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఆయన వచ్చి వెళ్లే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. రేవంత్ రెడ్డికి సంబంధించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి సతీమణులతో పాటు అదే విధంగా ఆయన మనుమడు కూడా అక్కడ ఆ పూజలో పాల్గొంటున్నటువంటి పరిస్థితిని మనం క్లియర్ గా విజువల్స్ లో గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఈ పర్యటన అంతా ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు అయితే మరింత జోసు నింపింది. మరోవైపు చెంచుల్లో కూడా పూర్తి ఉత్సాహాన్ని నింపినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏకథైవ యజమాన ఆదిస్తేజో దధాతి
రెడ్డిగా కొండారెడ్డిపల్లి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఆలయానికి చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గొప్పగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రుల బృందం కూడా పాల్గొనడం జరిగింది. మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆలయంలో జరిగిన కార్యక్రమాల అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఆ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కాన్వాయ్ పైన కూడా ఎక్కినప్పుడు గజమాలతో అభిమానులంతా కూడా సత్కరించడాన్ని, కాన్వాయ్ పై నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అభిమానులకు ప్రజలందరికీ కూడా అభివాదాలు తెలియజేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇంకా సొంత ఇలాఖాలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ శ్రేణులందరిలో కూడా కొత్త జోష్ అయితే కనిపిస్తుంది. అక్కడ మన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి ఆయన అభిమానులు, అదేవిధంగా గ్రామ ప్రజలంతా, చుట్టుపక్కల గ్రామాలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి కూడా తండోపతండాలుగా విచ్చేశారు. పార్వతీ పతయే